కేసులోకి వెళ్దాము. సిఐ నాగరాజు అంశంలో పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ హైకోర్టు ఈరోజు కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. అతను తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనేటటువంటి భయంతో వీడియోగ్రఫీ చేయాలని అడిగారు. వీడియోగ్రఫీ చేయాలని కూడా హైకోర్టు చెప్పింది. 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అతన్ని ఇచ్చింది. సిట్టు కోరినట్లుగా కృష్ణలంక పిఎస్లో అతన్ని విచారించబోతున్నారు. రాజమహేంద్రవరం జైలులో చేయాలి. యాక్చువల్లీ సిట్టు అడగడంతో కృష్ణలంక పిఎస్కే తీసుకొచ్చి అతన్ని విచారించబోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిఐ నాగరాజు కోర్టుకు ఒక విషయం చెప్పారు. నంబర్ 1, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే భయమట. చూసారు కదా ఆయన ఎంత భయపడుతున్నారు. థర్డ్ డిగ్రీ అంటే అసలు భయం లేని వ్యక్తి థర్డ్ డిగ్రీ అంటే భయపడుతున్నారు. రెండోది, బూడిది కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజు తనను చంపేస్తారేమో అని అంటున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. తనకు ప్రాణహాని ఉందని ఆయన జడ్జి గారికి చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సాయికృష్ణ తల్లి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఆమె ఏమన్నారనేది ఒక్కసారి విందాము, దానిపైన మాట్లాడతాం. మా ఓడి అని ఏంటి గ్యారంటీ? ఇంకెంతమందిని చంపాడో మీ చేత అయితే ఆడ తీసుకురండి. ఆడ నిజాలు తెలవాలి. ఆడు పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్ ఆడు. పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్ ఆడు. ఇంతకు ముందు ఎంతమందిని చంపాడో ఆఖరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోర్డు అంత నెట్వర్క్ ఉంది బయట. ఎంతమందిని చంపుతావు? ఎంతమంది తీసుకొస్తా? ఎంతమందిని దహనం చేస్తా? ఏదో పాపం నీకు తగలదా? నీకు, నీ బిడ్డలకు అందరికీ తగులుద్ది. నా పిల్లాడిని ఇలా చేసి బతికుండంగానే మేకులు కొట్టి ఇష్టం వచ్చినట్లు లాఠీలతో కొట్టించి వాళ్ళు అన్నం తింటలా? పోలీసు వాళ్ళు పెంట తింటున్నారా? వాళ్ళు తింటుంది అన్నమేగా. ఒక్క బిడ్డను తీసుకొచ్చి మీరు ఏ రకం చేశారంటే దేనికి ఆశపడి చేశారు? ఇలా ఎంతమందిని చేశారు కనపడకుండా? మీరు చేతనైతే చేసి పెట్టండి. సార్ అనిల్ కుమార్ గారు, అటు చూస్తే సిఐ నాగరాజు ఏమో నాకు ప్రాణహాని ఉంది అని కోర్టుకు చెప్పుకుంటారు. ఇటు చూస్తే తల్లి సిఐ నాగరాజు నెట్వర్క్తో ప్రాణభయం ఉంది, ప్రాణాపాయం ఉందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తుంటే ఒక పెద్ద మాఫియా ఏదో ఉంది మొత్తం కేసు వెనక అన్న అనుమానాలు ఒకటి కలుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది పొరపాటున జరిగిన లాకప్ డెత్ కేసుగా చూడాలా, లేకపోతే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్గా చూడాలా? సార్ ఈ ఇన్వెస్టిగేషన్లో చూడండి, సురేష్ అనే ఒక వ్యక్తిని సిట్ వాళ్ళు తీసుకొచ్చారు. కరెక్ట్. తీసుకొచ్చి ఒక రోజు విచారించారు, మళ్ళా పంపించేశారు, మళ్ళా తీసుకొచ్చి విచారించారు. ఈ సురేష్ పాత్ర ఏంటి? అసలు సురేష్కి ఏం సంబంధం ఇందులో? అదేవిధంగా మధ్యలో వచ్చినటువంటి పెద్ద మనుషులు, బేరసారాలకి వచ్చినటువంటి నాయకులు, వీళ్ళకేమి సంబంధం? వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి బేరసారాలు ఆడారు? ఎందుకు ఇంత జరుగుతూ ఉంది? ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో అంత డబ్బులు ఆఫర్ చేసి ఎందుకు? ఎవరు ఒక ఇన్స్పెక్టర్ అంటే అంత స్థాయిలో సెటిల్మెంట్లు చేయటం, అంత స్థాయిలో డబ్బులు పెట్టడం అనేది ఎక్కడి నుంచి సాధ్యపడద్దో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం, టాస్క్ ఫోర్స్ పోలీసులు NBW ఉందని చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పుచెప్పినప్పుడు టాస్క్ ఫోర్స్ వారికి సిపి రాజశేఖర్ బాబు గారికి తెలియకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి కృష్ణలంక పోలీసుల వాళ్ళ రిక్వెస్ట్ మీద తీసుకొస్తారా? అదొక క్వశ్చన్. అదేవిధంగా ఎందుకు తీసుకొచ్చారు? మీరు కోర్టు ముందు పెట్టాలి కదా, కోర్టు ముందు పెట్టలేదు. అతన్ని తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ తల్లి వెళ్ళి అడిగే వరకు కూడా నీ కొడుకు చంపేస్తాం, వెళ్ళి దండ రెడీ చేసుకో అని చెప్పి మాట్లాడాడు. అంటే నేనేమంటానంటే సిపి రాజశేఖర్ బాబు గారు ఒక యూనిట్ ఆఫీసర్, ఆయనకి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? ఇదంతా కూడా ప్రభుత్వానికి ప్రతిరోజు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా ఎందుకు నాగరాజు దగ్గర ఆగుతూ ఉంది? ఇదంతా ఒక పెద్ద మాఫియా, ఏదో ఒక ఇష్యూ లేకుండా ఇదంతా జరగదనేది నా ఉద్దేశంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ తల్లి భయపడిపోతా ఉంది, నాగరాజు భయపడిపోతా ఉన్నాడు. నాగరాజు భయపడడంలోనే ఇందులో అంతర అర్థం ఏదో ఉందనేది నా ఉద్దేశం. నాగరాజు ఎందుకు భయపడతాడు? నాగరాజు ఒక ఇన్స్పెక్టరు, బూడిదే లేకుండానే మీరు ఇందాక అన్నట్టు బూడిదే లేకుండా చేసిన నాగరాజు ఎందుకు భయపడతాడు చెప్పండి? నాగరాజునితోనే అక్కడ నిజాన్ని అంతం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుందేమోననేది నాగరాజు డౌట్.
అందుకోసమని నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, లేకపోతే నాకేదో భయపడుతున్నాను అని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చి నేను మీకు న్యాయం చేస్తానన్న ఆయన ఈరోజు 19 రోజుల వరకు బూడిది కూడా ఇవ్వలేదే. అంటే ఇదంతా కూడా మనం చర్చించుకోవడం కూడా నాకేదో కొంచెం హాస్యాస్పదంగానే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుసు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం ఏదైనా నిన్న ఏదో చిన్న ఒక యూట్యూబర్ని తీసుకెళ్లి దేశద్రోహం కేసు పెట్టారు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి తెలియకుండా ఈ విషయాలన్నీ జరగవు. హోమ్ మినిస్టర్ గారు ఇంతవరకు కనీసం దీని మీద మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు కనీసం మాట్లాడలేదు. బాధ్యత కలిగినటువంటి డీజీపీ గారు ఈ విధంగా జరుగుతోంది, దర్యాప్తు ఇక్కడ వరకు జరుగుతోంది, దర్యాప్తు ఈ విధంగా జరిగింది. సార్ 100 మంది స్టాఫ్ ఉండే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ఎలా చనిపోయాడు అనేది తెలియదు అనడం అనేది ఎంత, అది నిజమా అబద్ధమా? ఆసక్తికరమైన ప్రజలు నమ్ముతారా? ప్రజలకు ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఆసక్తికరమైనటువంటి అంశం ఏం పొందుపరిచారంటే ఒకరినే పెట్టారు సాక్షిగా, ఒక ఎస్ఐని పెట్టారు సాక్షి. 100 మంది సిబ్బంది ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ లో ఆ పోలీస్ స్టేషన్ కి అతన్ని తీసుకొస్తే 100 మంది సిబ్బంది ఉంటారండి అక్కడ. 100 మంది ఉంటారు దాదాపుగా, ఒకరే అంట సాక్షి. ప్రతిరోజు బోల్డ్ యాక్టివిటీస్ జరుగుతాయి సార్. పక్కనే బస్ స్టాండ్ ఉంది, చాలా యాక్టివిటీస్ జరుగుతాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో. ప్రతిరోజు చాలా యాక్టివిటీస్, బోల్డ్ మంది క్రిమినల్స్ పట్టుకొస్తారు, బోల్డ్ మందిని లాకప్ లో పెడతారు, పిక్ పాకెట్స్ దొరుకుతారు. అది కృష్ణలంక పోలీస్ స్టేషన్ అంటే అది ఒక పెద్ద వ్యవస్థ. అలాంటిది కనీసం ఎవరికి తెలియదు, ఒక ఎస్ఐకి తెలియదు అనడం. ఏది ఏమైనా సార్, ఈ రాష్ట్ర పోలీసులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకం లేదు. ఇది సిబిఐ విచారణ జరిపించి నిజాలు ఏంటి అనేది నిగ్గు తేలిస్తేనే ఈ వ్యవస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి నమ్మకం ఉంటుంది అనేది నా ఉద్దేశంగా భావిస్తా ఉన్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు,